హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోషల్ బటర్ఫ్లై. ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది నాకు మా డాడీ నా చిన్నప్పుడు నేర్పించారు. అంటే నా చైల్డ్హుడ్ ఫస్ట్ రెసిపీ అనమాట ఇది. సో ఇది నాకు చాలా స్పెషల్. ఫస్ట్ అయితే దీన్ని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. సో దాంట్లో కర్డ్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసిన తర్వాత దానిపైన అలా లెమన్ పిండేసి అలా పక్కకు ఉంచేయాలన్నమాట. అంటే వెజిటేబుల్స్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. సో ఈలోపు నేనైతే ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నవే అలా కట్ చేశాను. లైక్ ఇందులో ఇంకా చాలా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఈరోజు ఉన్న వాటితో చేస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసేసుకోవాలి. లైక్ అన్నీ సాల్ట్, కారం అన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంక అందులో ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయడమే. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా బర్న్ చేయకుండా లైట్గా అలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసిన చికెన్ అంతా కూడా పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లోకి వెళ్ళిపోతాం. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక 3 eggs కానీ 4 eggs కానీ వేసేసి అలాగా స్క్రాంబుల్ చేయాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా మా ఇంట్లో ఆడిచ్చింది ఉంటే నేను వేస్తున్నాను. మీరు నార్మల్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అదైనా సరే యాడ్ చేయొచ్చు. తర్వాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేశాను. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి అలా కొంచెం మిక్స్ చేయాలి. మొత్తం మసాలా మనం ఇందాక వేసిన మసాలాస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ రోస్ట్ అయిపోయినాయి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే ఇంక మొత్తం ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ అంతా కూడా ఉండలు లేకుండా పొడి పొడిగా ప్యాన్లో వేసేయాలి. వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇంక దించే ముందు చిన్నగా ఉప్పు ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.